ఏండోయ్ బాగున్నారా? రేషోకా ఫుడ్ అండ్ బ్లాగ్స్ స్వాగతం అండి. ఈ రోజు అయితే పింక్ రవ్వ లడ్డు అయితే చేసేస్తున్నానండి. టేస్టీ టేస్టీ అండ్ హెల్దీ. దీనికి కావాల్సిన పదార్థాలు కిస్మిస్, జీడిపప్పు, కరాచీ నూక, నెయ్యి, కొబ్బరి, బీట్రూట్. ముందుగా మనం బీట్రూట్ ని మెత్తగా గ్రైండ్ చేసేసుకుని జ్యూస్ తీసేయాలన్నమాట. చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుని కొంచెం నీళ్లు పోసుకుని, నీళ్లు కానీ పాలు కానీ పోసుకోండి. పోసుకుని మనం జ్యూస్ అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి. కొంచెం ఒక కప్పు వచ్చేలాగా అనమాట. తర్వాత ఏం చేయాలంటే ఇది జ్యూస్ అయిపోయిన తర్వాత అదే మిక్సీ జార్లోకి ఒక కప్పు కొబ్బరి ముక్కలు అయితే తీసుకున్నాను. కొబ్బరి ముక్కలు కూడా వేసేసి మిక్సీ పట్టేసేయండి. మిక్సీ పట్టేసిన తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసి బాండీలో మనం కరాచీ నూక తీసుకున్నాం కదండి, ఒక లోటాడు. ఆ లోటాడు వేసేసేయండి. వేసేసి చక్కగా వేగనిచ్చేసేయండి. బాగా వేగనిచ్చేస్తే భలేగా వేగిపోయిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు అలా వేగనివ్వాలన్నమాట. మాడిపోకుండా చూసుకుంటానే, అడుగంటకుండా చూసుకుంటా వేగనిచ్చేయాలి. మనకి ఏగుతా ఉంటే కమ్మటి వాసన వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది వాసన అనేది. అప్పుడు ఒక ఏగిపోయిన తర్వాత మనం తీసేసుకుని వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుని చల్లారనిచ్చేసుకోవాలి. తెలుస్తుందండి ఏగుతుందా లేదా అనేది తెలుస్తుంది. అప్పుడు తీసేసుకోవాలి. వేగిపోయిన తర్వాత మళ్ళీ 2 స్పూన్లు నెయ్యి అయితే వేసేసుకుని కొబ్బరి కూరను కూడా వేయించేసుకుందాం. కొబ్బరి కూర పచ్చిది వేసేసాం అనుకోండి రవ్వ లడ్డు పాడైపోద్ది అనమాట. అది వేయించేసుకుందాం. దోరగా కొబ్బరి వేయించేసుకున్నాం అనుకోండి రవ్వ లడ్డూలో వేస్తాం కాబట్టి పాడవకుండా ఉంటది. ఇలాగ అంతే అయిపోయిన తర్వాత వేరే బాండీలోకి తీసేద్దాం. ఇప్పుడు జ్యూస్ ఉంది చూసారా, దాన్ని కూడా కాసేపు బాండీలో వేసి వేడి చేద్దాం ఒక 5 నిమిషాలు. ఎందుకు చెయ్యాలంటేని పచ్చిది వేసేసాం అనుకోండి రవ్వ లడ్డు పాడైపోద్ది అనమాట. అందు గురించి ఇప్పుడు పంచదార తీసుకుందాం. ఒక అర లోటాడు పంచదార తీసుకుని మెత్తగా పొడి చేసేసుకుందాం. పొడి చేసేసుకున్న తర్వాత నూక, ఈ కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్ మిక్సీ పట్టుకుని మెత్తగా చేసుకున్న ఈ పంచదార పొడి, నెక్స్ట్ ఇలాచీ కూడా దాంట్లోనే వేసేసారు. మిక్సీ పట్టినప్పుడు ఇవన్నీ మిక్సీ బాగా కలిపేసుకోవాలి చక్కగానే. కొద్దిగా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ముప్పావు వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు అర సగానికి వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. కొబ్బరి కూర ఇవన్నీ వేసేసాం కదా, చక్కగానే చేసేసుకున్న తర్వాత ఈ జ్యూస్ అనేది ఒక కప్పుడు తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా వేసుకుని మనకు వంట చేసే కన్సిస్టెన్సీ వచ్చే వరకు అది వేసుకుని మనం కలుపుకోవాలన్నమాట బాగానే. ఇలా కలుపుకున్న తర్వాత చక్కగా అంతా పట్టేసేలాగా కలుపుకుని మనం మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేయాలి. దీనికి రెస్ట్ ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఉండలనే చుట్టుకోవాలన్నమాట. ఈ రవ్వ లడ్డు హెల్దీని టేస్టీగానే ఉంటది. కొబ్బరి వేసాం కాబట్టి మధ్య మధ్యలో కొబ్బరి తగులుతా ఉంటది, జీడిపప్పు కిస్మిస్ తగులుతా ఉంటది. నెక్స్ట్ బీట్రూట్ రసం వేసాం, హెల్దీ. చక్కగా ఎంత టేస్ట్గా ఉందంటారు అనుకుంటున్నారు. మామూలు రవ్వ లడ్డుకి ఈ రవ్వ లడ్డుకి ఏం డిఫరెన్స్ లేదు, చాలా బాగుంది. కలర్ ఒకటే డిఫరెంట్ అనమాట. ఇలాగా మనం మూత పెట్టేసుకుని 10 నిమిషాల తర్వాత తీసేసి వండలు చుట్టేసుకోవడమే. ఇలాగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు వండలు అనేది చుట్టేసుకుని పైన జీడిపప్పు వేసేసుకుని డెకరేట్ చేసేసుకోవడము. అలాగా బిగుసుకుపోద్ది అనమాట. గాలికి ఆరే కొద్దీ ఉండ అనేది బిగుసుకుపోద్ది. సో మనకి ఇబ్బంది ఉండదు. మనం కలుపుకునేటప్పుడే ఎంత క్వాంటిటీ పాలో లేకపోతే ఈ బీట్రూట్ రసమో కావాలనేది చూసుకుని కలుపుకోవాలి. ఉండి చుట్టుకోవడానికి వీలుగా ఉండేలా కలుపుకోవాలి. అంతే అండి. ఇలా ఉండలన్నీ చుట్టేసుకున్న తర్వాత టేస్టీ పింక్ రవ్వ లడ్డు అయితే తయారైపోయిందండి. చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తినని పిల్లలు. మనకి వీటి వల్ల ఆరోగ్యం కూడా నెయ్యి వేసాం కాబట్టి ఫుల్ కాల్షియం ఉంటది, బ్లడ్ బాగా పడుతుంది.
సో ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.